విధంగా నువ్వు ఆలోచించగలిగి జీవించగలగాలి. అందుకే శిష్యులు ఏమంటారో తెలుసా? మేము విశ్వాసము వలన జీవిస్తున్నాం, వెలుచూపు వలన కాదు అంటాడు. వెలుచూపు అంటే అర్థం ఏంటి తెలుసా? లోకానుసారం, లోకానుగుణంగా, కంటికి కనిపించే విధంగా, లోక వ్యవస్థకు అనుగుణంగా, లోక వ్యవస్థకు సంబంధించినటువంటి విధంగా కాకుండా. ఎస్ అమ్మా, ఇవన్నీ కూడా దయచేసి వీటన్నిటికీ కర్త మాత్రం దేవుడు కాదు. నువ్వు పడే ఇబ్బందికి దేవుడు కర్త కాదు, బాగా చెప్తున్నా. నువ్వు పడే ఇబ్బందికి దేవుడు కారకుడు కాదు. కానీ దేవుడి నుంచి వచ్చింది అసలే కాదు, దేవుడు నీకు ఇచ్చింది అసలే కాదు. నీ దేహంలో ఏది ఉన్నాను, నీ ఇంటిలో ఏది లోటు ఉన్నాను, నీ పరిస్థితుల్లో ఏది లోటు ఉన్నాను, అది దేవుడి నుంచి వచ్చింది మాత్రం కాదు. కారణం ఏంటి తెలిసే? దేవుని యొద్ద లోటు అనేటువంటి